హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ పుష్ప 2 డైలాగ్స్, పుష్ప 2 ఇష్యూ గురించే మాట్లాడుతూ ఉన్నారు. అయితే నిన్న జరిగినటువంటి సంధ్యా థియేటర్లో రేవతి కుటుంబ సభ్యులు సినిమాకి వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ దురదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు విడిచిపెట్టడం అత్యంత బాధాకరమైన విషయం. అయితే అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అమ్మా. నమస్తే. నిన్న సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మూవీ నిన్న థియేటర్స్కి వచ్చిన తర్వాత అక్కడ తొక్కీసలాటలో భాగంగా రేవతి సంబంధించిన కుటుంబం సభ్యులు ఇబ్బంది పడ్డారు. అలాగే రేవతి అనే పర్సన్ అయితే కంప్లీట్ గా ప్రాణాలు విడిచారు కూడా. సో అత్యంత బాధాకరం, చేదు, విషాదం అనే చెప్పుకోవాలా వాళ్ళ కుటుంబానికి. సో దాని గురించి అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఏంటి విషయం? ప్రతి హీరోయిన్లకి చాలా మంది అభిమానులు ఉంటారు. అలాగే వాళ్ళ అభిమాన నటుడు లేదా నటి నటించిన చిత్రము రిలీజ్ అయితే మొట్టమొదటి రోజు మొట్టమొదటి షో చూడాలి అని వాళ్ళు ఆకాంక్ష ఉంటుంది, అలా అనుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ పుష్ప 2 విషయంలో మాత్రము ఈ సినిమా నిర్మాణానికే దాదాపు 2.5 సంవత్సరాల పైన టైం పట్టింది. అప్పటి నుంచి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఆ చిత్రం రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా అని. అంతవరకు బానే ఉంది. అయితే అభిమానుల్లో కూడా కొంత విచక్షణ, ఆలోచన ఉండాలి అని నా అభిప్రాయం అండి. అంత గ్యాప్ తర్వాత వాళ్ళ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు 2-3 రోజులు జరిగిన తర్వాత వెళ్ళొచ్చు కదా. మొట్టమొదటి రోజు మొదటి షోనే చూడాలి అనే సెంటిమెంట్ పెట్టుకోకూడదు. ఎందుకంటే వేలాది ప్రేక్షకులు ఇలాంటి ఊహలతోటి వస్తారు సినిమా హాళ్ళకి. అప్పుడు కుటుంబ సమేతంగా వెళ్ళి చూడాలి అనుకునే వాళ్ళు, వయోవృద్ధులు గాని పసిపిల్లల్ని గాని ఆ సినిమాకి తీసుకువెళ్ళాలి అనుకునే వాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు. కొంచెము 4-5 రోజుల తర్వాత వెళితే బాగుండేది. అయితే వాళ్ళకు ఉన్నటువంటి అంత ఓవర్ ఎంథియాసిజం, ఏమైనా సరే ఇవాళే చూసేయాలి అనేటువంటి ఆత్రంతో అలా వెళ్ళడము. అక్కడ ఆ షో చూడడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడికి వచ్చిన టికెట్ కొనుక్కునే సినిమా చూసే ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఆ సినిమా హీరో గారు అక్కడికి వస్తున్నారు అన్న వార్త తెలుసుకొని అనేక వేల మంది అభిమానులు ఆ హీరో గారిని చూడాలనే ఆశతోటి ఆ థియేటర్ దగ్గరికి చేరుకోవడం కూడా జరిగింది. సో పోలీసు వారు ఎంత బందోబస్తు చేసినప్పటికీ, అలాగే థియేటర్ యాజమాన్యం ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అధిక ఒత్తిడి ఈ ప్రేక్షకులు, అలాగే ఆ హీరో గారి అభిమానులు, అలాగే ఆ దారిపోయే వాళ్ళందరూ కూడా బళ్ళు వదిలేసి హీరోని చూద్దామని పరిగెత్తుకొని రావడము, దాంతో జనరద్దీ ఎక్కువైపోయింది. ఆ ఓవర్ క్రౌడ్లో ఇటువంటి సంఘటనలు జరిగేందుకు ఎంతైనా ఆస్కారం ఉంటుందండి. ఇది కామన్ సెన్స్తో ఎవరైనా సరే ఆలోచించి అర్థం చేసుకొని దానికి తగిన విధంగా వాళ్ళు సినిమాని చూడడానికి ప్రోగ్రాము ఎప్పుడు చేసుకోవాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని మొట్టమొదటి రోజు ఆ రోజే చూసేయాలి అనేది కొంచెం మార్చుకోవాలి. వీరాభిమానులకైతే ఇది సహజం కదమ్మా, ఎందుకంటే కరెక్టే. ఇప్పుడు వీరాభిమానులు ఉంటేనే హీరోలకి హీరోయిన్లకి ఆ స్టార్డమ్ అనేది కంటిన్యూ అవుతుంది. అది తప్పని నేను అంటలేదు, ఉండాలి, ఉంటుంది కూడా. కానీ పసిబిడ్డలతోటి వయోవృద్ధులతోటి సినిమాలకి వెళ్ళే వాళ్ళకి చెబుతున్నాను నేను ప్రత్యేకించి. వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు ఇటువంటి ఆశలు పెట్టుకోకూడదు మొదటి రోజు చూడాలి అని. న్యాచురల్గా ఫస్ట్ డే నుంచి ఒక 1 వీక్ 10 డేస్ హెవీ క్రౌడ్ ఉంటుంది. ప్రేక్షక లోకం ఎలా ఉందంటే చాలా గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ మంచి సెంటర్లో ఉన్న థియేటర్స్ ఏముంటే ఆ థియేటర్స్ అన్నిటికీ కూడా ఎక్కడికక్కడే రద్దీగా జనము ఉంటారు. ఈ అంశాన్ని కొంచెం ఊహించి వీళ్ళు కనీసము 2 రోజులు ఆగిన తర్వాత వెళ్ళి చూడాలి అనే నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది. పోలీసులు కూడా ఎప్పుడైతే ఊహించనంత మంది ప్రేక్షకులు అక్కడికి రావడంతో వాళ్ళని కంట్రోల్ చేసే క్రమంలో కొంత లాఠీ చార్జీ కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. జనరల్గా చెయ్యరు, కానీ అది కూడా జరిగింది. ఆ తోపులాట్లో, ఆ తొక్కిసలాట్లో ఎంతోమందికి గాయాలు అవ్వడము,
కొంతమందికి ఊపిరి సలపనంత ఇబ్బంది కలగడము, అలాగే ఆ తొక్కిసలాట్లో చనిపోయే అవకాశం కూడా ఉందండి. ఎవరైనా పడిపోతే ఎవరు తొక్కుతారో తెలియదు కదా, వేలాది మంది జనం ఉన్నప్పుడు. అలా ప్రమాదవశాత్తు ఈ సంభవించిన ప్రమాదం ఇది. అంతేగాని ఎవరు చనిపోవడం కోసం సినిమాలకు వెళ్ళరు, అలాగే ఎవరు చనిపోవాలని వాళ్ళ అభిమాన హీరోలు హీరోయిన్స్ కోరుకోరు. అలాగే ఏ థియేటర్ యాజమాన్యం వాళ్ళు కూడా అటువంటి దుస్సంఘటనలు జరగాలని కోరుకోరు. ముఖ్యంగా పోలీస్ శాఖ వారు వాళ్ళు ఎంతో హెచ్చరికలు చేస్తూ ఉంటారు. భారీగా కూడా బందోబస్తు పెట్టారు. ఎంత పెట్టినా కూడా అండి, ఐకాన్ స్టార్ అనేసరికి ఆయనకు ఉండేటువంటి క్రేజ్ ఆయనకుంది. అలాగే ఆయన అభిమానులే కాదు, ఆయన్ని చూడాలి అని ఆశతో సినిమాకి టికెట్ దొరికినా దొరకపోయినా ఆయన వస్తున్నారు అంటే చూడాలనే ఆశతో రోడ్డు మీద వెళ్ళే జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళ బళ్ళు అక్కడ ఆపేసి థియేటర్లోకి చొచ్చుకొని వచ్చేసి ఉంటారు. సో ఆ అతి జనం సందోహంలో ఈ ప్రమాదం జరిగింది. ఏమైనప్పటికీ చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆవిడ ఆ రకంగా ఆ తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోవడము, అలాగే వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లవాడు, వాడు ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడట. ప్రమాదకరమైన పరిస్థితిలోనే ఉన్నాడు పిల్లాడు. ఇంకా కొద్ది 1 or 2 days కానీ చెప్పలేము అని డాక్టర్లు అంటున్నారట. వెంటిలేటర్ల మీద ఉన్నట్ట పిల్లాడు. ఏమైనా పిల్లవాడికి ఇష్టము, లేదా మా పిల్లకి ఇష్టము, లేదా మా ఆయనకి ఇష్టము, నాకు ఇష్టము, ఇష్టాలే అందరికీ. ఇష్టం ఉండబట్టే వెళ్తారు కదా సినిమాకి. కానీ ఆ అభిమానానికి ఆ ఇష్టానికి కూడా కొంత హద్దు ఉండాలండి. అలా హద్దు మీరిన అభిమానం ఉన్నప్పటికీ కొంచెము మనము వెళ్ళే ప్లేస్లో ఇంత గ్యాప్ తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సేఫ్టీ చూసుకోవాలి, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అన్న చిన్న థాట్ వాళ్ళకి రాదా? కావాలని వెళ్ళారు కదా. మరి వెళ్ళినప్పుడు మనం చెప్పలేము, ఇలాంటివి ఏవైనా జరగచ్చు. ఇది తొలిసారి జరిగింది కాదండి. ఇలా అనేక మంది హీరోలకి వాళ్ళ సినిమా రిలీజులకి ఇటువంటి దుస్సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి గతంలో. మరి వాటిని దృష్టిలో పెట్టుకొని అయినా సరే ప్రేక్షకులు అభిమానులు కొంత వాళ్ళ సేఫ్టీ కూడా ఆలోచించి సినిమాలకు వెళ్ళాలి అని అంటారు నేను. బట్ ఏదేమైనా రేవతి గారికి ఆత్మ శాంతించాలని మా 100 టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.